మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. భారీ స్థాయిలో వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్లే మహేష్ బాబు కూడా మొన్నటి వరకు ఎన్నడూ లేని విధంగా గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపించాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు గడ్డంతో ఏ సినిమాలో కూడా నటించలేదు. గుంటూరు కారంలో లైట్గా గడ్డంతో కనిపించాడు. కానీ జక్కన్న సినిమా కోసం పూర్తిగా గడ్డంతో ఉంటాడనే ప్రచారం జరిగింది. కొన్ని రోజులుగా అదే లుక్లో కనిపించాడు మహేష్. అయితే తాజాగా సూపర్ స్టార్ మళ్ళీ లుక్ను మార్చేశాడు. గడ్డం లేకుండా పూర్తిగా ట్రిమ్ చేసుకున్నాడు. కీరవాణి కుమారుడి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో ఆయన మెరిశారు. ఇందులో అసలు గడ్డం లేకుండా స్మార్ట్గా కనిపించాడు. దాంతో మళ్ళీ చర్చ జరుగుతుంది. ఈ లెక్కన జక్కన్న మూవీలో మహేష్ గడ్డంతో కనిపించట్లేదని అంటున్నారు. జక్కన్న కొత్త లుక్ను ట్రై చేయమని చెప్పాడేమో అంటున్నారు. మూవీ సెట్స్ మీదకు వచ్చే ఏడాదిలో వెళ్ళనుంది కాబట్టి అప్పటి వరకు మహేష్ను ఎన్ని రకాల లుక్స్ను ట్రై చేయమంటాడో తెలీదు. జక్కన్న ఓ పట్టాన ఏది కన్ఫర్మ్ చేయడు. అందుకే మహేష్ బాబుతో ఇన్ని లుక్స్ మార్పించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి మహేష్ బాబును ఎలాంటి లుక్తో చూపిస్తాడో.